నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ద్వారకా నగర్ నేతాజీ నగర్ లోని 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులలో 2వ నిందితుడిని అరెస్ట్ చేసినట్టు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం 2వ వ్యక్తి నుండి 2 లక్షల రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ ను రికవరీ చేసినట్లు వారు తెలిపారు. మరికొన్ని దొంగతనాల కేసులో వీరి వేలిముద్రలు లభించినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులను బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అభినందనలు తెలిపి సన్మానించారు. ఒకసారి ఫోటో రెండు హౌసెస్ లో హౌస్ బ్రేకింగ్ జరిగింది. సో దీంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ 131/2024. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ సమయంలో మనకు ఒక ఛాన్స్ ప్రింట్, ఫింగర్ ప్రింట్ దొరికింది. ఛాన్స్ ప్రింట్ దొరికినప్పుడు కోతేకర్ రాజు పాత అఫెండర్ అతను, వాళ్ళు ఆల్రెడీ మనము క్యాచ్ చేశాము. లాస్ట్ వీక్ ప్రెస్ బ్రీఫింగ్ అయింది. అతనికి క్యాచ్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, నా దగ్గర నా కలిసి రాజు లక్ష్మణ్ ధోత్రే కూడా ఉన్నారు. రాజు ధోత్రే హిస్టరీ ఏముంది, లాస్ట్ 10 years నుండి అతను దొంగతనం చేస్తున్నారు. హౌస్ బ్రేకింగ్, రాబరీ, డకైటీ, ఆల్ సార్ట్ ఆఫ్ క్రైమ్ ఈస్ డూయింగ్. కానీ లాస్ట్ 10 years నుండి అతనికి ఫోటోస్ లేదు, సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేవు నా తెలంగాణ పోలీస్ దగ్గర, నా మహారాష్ట్ర పోలీస్ దగ్గర. కానీ మన టీమ్, సో భూషణ్, ఆనంద్, ప్రమోద్, ఈ ముగ్గురు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ, వాళ్ళు ప్రాపర్గా బోకర్, హిమాయత్ నగర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తున్నారు, ఇది డీటెయిల్ రాసి ప్రాపర్గా చేశారు. చేసినప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ 20 ఈ రోజు మార్నింగ్ కి అతను అరెస్ట్ చేశారు. ఏమేమి రికవరీ జరిగింది, 2,01,000 రూపీస్ క్యాష్. లాస్ట్ కొత్తగా రాజు దగ్గర 10,000 ఉంది, ఈ రోజు 2,01,000 రికవరీ జరిగింది. అతనికి సిడిఆర్ పెట్టాము మనము. సిడిఆర్ నుండి అతనికి లొకేషన్ ప్లస్ అతను చెప్తారు. 132లో ఆల్రెడీ ఆ రోజు జరిగింది, అంటే నేతాజీ నగర్లో. దాని తర్వాత హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగింది, అది కూడా 136 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఒక 28-29 జూన్కి బట్టి గలీలో దొంగతనం జరిగింది, అది కూడా CCTVలో అది ఒక అక్యూజ్ దొరికింది. అతనికి కలిసి ఇది రాజు ధోత్రే రాజు అతని కూడా ఉన్నారు. సో చాలా అఫెన్సెస్ చేశారు. ఇది మన పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వీ హ్యావ్ 4 ఎఫ్ఐఆర్. ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాపర్లీ, చాలా నాందేడ్ పోలీస్లో, మన పోలీస్లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫర్దర్ థర్డ్ అక్యూజ్కి కూడా మనము ట్రై చేస్తాము. వీఆర్ లుకింగ్ फॉर द थर्ड अक्यूज ऑल्सो, उसको भी पकड़ लेंगे हम लोग. हाँ, अभी क्या जून में दंगातन में चोरी हुआ. चोरी होने के बाद उसने पहले घर से लगभग 2 लाख रुपए का चोरी किया. 17 ग्राम गोल्ड, 7 तोला सिल्वर और नेट कैश 15,000 रुपए और कुछ और इक्विपमेंट्स. नेताजी नगर के घर से लगभग 75,000 का सामान चोरी किया. उसने फिर उसको बेच करके कुछ करके वो कैश फॉर्म में कन्वर्ट कर लिया था. कैश हमारे पास अभी 2 लाख रुपए उसके पास रिकवर हुआ है. तो गाड़ी भी है सर? हाँ, और एक पल्सर मोटरसाइकिल, एक वीवो मोबाइल फोन, आयरन रॉड, हैमर और स्क्रू ड्राइवर मिला है.